హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బస్సు ఈ దవాఖానలో ఏఏఎం, సిహెచ్సిఎస్ ఎట్సెట్రా మెడికల్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, ప్రతిరోజు 8 వైద్య శిబిరాలను 12 రోజుల సెలవులు మినహాయించి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో ప్రత్యేకమైనటువంటి వైద్య నిపుణులచే జనరల్ మెడిసిన్స్, గైనకాలజిస్ట్, ఆప్థలిస్ట్, దంత వైద్యులు, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, మానసిక వైద్య నిపుణుల ద్వారా 14 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరెవరికి ఎలాంటి సమస్య ఉందో ఆసుపత్రికి వెళ్లే వరకు తెలియదు. చిన్న సమస్యలు ఉంటే ఇంతే కదా అని నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్తారు. ఆసుపత్రికి వెళ్తే గానీ తెలియదు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు జిల్లా విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సమన్వయంతో షెడ్యూల్ ప్రకారం 8 రకాల చికిత్సలు చేయబడతాయి. అందరూ మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, మీ ఆరోగ్యాన్ని గురించి స్పెషలిస్ట్ డాక్టర్లకు తెలిపే ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చాలని తెలిపారు. గతంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది కావున జబ్బు పడేవారు కాదు. 90% ఆహారం ద్వారానే రోగాలు వస్తాయి. మన ఆహారంలో కెమికల్తో కూడినటువంటివి వాడకూడదని కెమికల్ ఆహారాన్ని వాడడం ద్వారా కూడా శక్తిహీనులు అవుతున్నారు. డాక్టర్లు కొంతవరకు మాత్రమే చికిత్స అందిస్తారు, కానీ మంచి ఆహారం ద్వారా అసలు రోగాలు మన వద్దకు రాకుండా చూసుకోవచ్చు. ప్రకృతిలో మునగాకు, పప్పులు, ఆకుకూరలు మన వద్దే పండించి సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకుంటారు, కానీ వారి హెల్త్ ఎవరు చూసుకోరు. అలాంటి మహిళలకు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. షెడ్యూల్ ప్రకారం ఆయా కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఆశా వర్కర్స్లు మీ గ్రామాల్లో మహిళలను పిహెచ్సి వచ్చేలా ప్రచారం చేయాలి. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఫ్యామిలీ మరియు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్లో అందరితో కలిసి ఆయా వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజు, DCHO అన్నపూర్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.